ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. దేశపు కథ ఏదో అనుకుంటా ఇది. జపాన్లో ఒక పల్లెటూరులో చాలామంది రకరకాల పాఠక జనం ఉండేవాళ్ళు. వాళ్ళలో ఓ ఇద్దరు అబ్బాయిలు. వీళ్ళకి ఏంటంటే గవదల మీద ఇక్కడ ఒక కణితి లాంటిది, ఒక కాయల్లాగా ఉండేవట. వాటికి ఏం వైద్యం లేదు, ఏదో కాయ కాసింది. ఇప్పుడు పులిపిడికాయలు వస్తాయి చూడు, పెద్ద పులిపిడికాయల కణితి, ఒక కణితిలాగా. అయితే ఒకడికి కుడి చెంప మీద, ఇంకోటికి ఎడం చెంప మీద ఉన్నాయి. అదికేం నొప్పి లేదు, ఏం లేదు, ఊరికే కాయల్లాగా ఉంటాయి. చూడ్డానికి కొంచెం వెటకారంగా ఉంటాయి, కానీ క్రమంగా చూస్తూ ఉండగా అలవాటైపోతుంది. వాళ్ళిద్దరిని, ఒకడిని కుడి చెంప, రెండో వాడిని ఎడం చెంప అని పిలిచేవాళ్ళు. కుడి చెంపకుడు, ఎడం చెంపకుడు. ఈ కుడి చెంప మంచివాడు, సజ్జనుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు. వాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, ఎవరి మీద అసూయ లేదు, ఏమీ లేదు. ఈ కణితికి వైద్యం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది, కానీ అదేమీ కుదరల. వాడు ఇతరులకు సహాయం చేసేవాడు, మాట మంచితనంగా ఉండేవాడు. మెల్లిగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకుంటున్నాడు. ఈ ఎడమ చెంపకి పెళ్లి కాల. వాడికి ఒక రకమైన అసూయ, జనాలను చూసి ఏదో అయిష్టం, ఓర్వలేనితనం కొంతమందికి ఉంటుందిగా. కుడి చెంప మీద తప్ప మిగిలిన గ్రామస్తులందరి మీద అయిష్టమే. అప్పుడప్పుడు కుడి చెంప మీద కూడా వచ్చేది, కానీ వాడికి ఏదైనా సహాయం కావాలంటే ఈ కుడి చెంపే చేసేవాడు. వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ భార్యాభర్త ఉండేవాళ్ళు. వీళ్ళింట్లో వాడు చీపురు కావాలి, చాట కావాలి, పెనం కావాలి, గోధుమ పిండి కావాలి, అప్పడాల కర్ర కావాలి, అలాంటివన్నిటికీ కుడి చెంప వాళ్ళ ఇంటికే వచ్చేవాడు. వాళ్ళు అతను అడిగింది లేదనకుండా తీసిచ్చేవాళ్ళు. తీసిస్తే కానీ ఓర్చుకోలేని తనం కదా, ఏముంది, వస్తువు అయితే మీరు ఇస్తారు, నేనే చేసుకోవాలిగా, ఒంటరి వాడిని అన్ని దెప్పినట్టుగా మాట్లాడేవాడు. కానీ పట్టించుకునేవాళ్ళు కాదు వాళ్ళు. పాప పోనీలే అని ఊరుకునేవాడు. పెళ్లి కూడా కాలేదులే వాడికి, ఒంటరివాడు, వాడికి అలాగే ఉంటుంది ఇతరులను చూస్తే అని ఊరుకునేవాడు. అయితే ఒకనాడు ఏమైంది, కుడి చెంప మామూలుగా ఇతను ఏం చేస్తాడు, కట్టెలు కొట్టుకొచ్చుకుంటాడు. ఒక గొడ్డలి, తాడు, ఒక సంచి అవి పుచ్చుకుని వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళాడు, బోల్డని కట్టెలు కొట్టుకున్నాడు, తాడు పెట్టి కట్టేశాడు. మరి అక్కడి నుంచి ఓ సంచి తొడిగి దానికి భుజాన్ని వేసుకొని బయలుదేరేసరికల్లా పెద్ద వాన వచ్చింది. కట్టెలు తడిసిపోతాయి. ఇతను అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి నానా గందరగోళము పడి చూస్తే ఓ పక్కన ఇక్కడ ఒక పెద్ద దేవదారు చెట్లు ఉన్నాయి. ఆ పక్కన ఒక దేవదారు చెట్టుని ఇతను ఇలా వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూసేవాడు చెట్టు కనపడేది. ఈ వానకి ఇబ్బంది పడి అవతల నుంచి వెళ్ళేసరికల్లా ఆ దేవదారు చెట్టుకి పెద్ద తొర్ర ఉంది. ఇతను ఈ సందట్లో ఊరు వైపుకి కాకుండా కొంచెం అవతలికి వెళ్ళిపోయాడు. ఆ దేవదారు చెట్టు తొర్రలో ఒక మనిషి కూర్చునేంత ప్లేస్ ఉంది. తను పరిగెత్తుకుంటూ ఆ తొర్రలోకి పరిగెత్తి ఆ కట్టెల్లో ఒక పక్కన బారేసేసాడు, చెట్టు కింద పడేసేసి తను పోయి ఆ తొర్రలో కూర్చున్నాడు. కూర్చుంటే కూర్చుని మెల్లిగా బయట మబ్బులు, వాన, పెద్ద ఘోషగా ఉంది. అప్పటిదాకా పనిచేసి ఉన్నాడు కాదు, చల్లగా నిద్ర పట్టేసింది. నిద్రపోయాడు. నిద్ర కూడా తీసాడు. నిద్ర తీసి మెలకు వచ్చాక చూస్తే ఏముంది, చీకటి పడిపోయింది బాగా. ఇంటికి వెళ్ళాలి, ఎట్టా వెళ్ళాలో తెలియలే. ఆ కట్టెల మోపు ఏ పక్కకి పడిపోయిందో అర్థం కాలేదు. పిడుగులు పడుతున్నాయని పరిగెత్తాడు చెట్టు కిందకి. ఓకే, భయంతో పరిగెత్తాడు కదా. సరే ఏమైంది, అతను ఎట్లా కొట్లా మరి చీకట్లో ఏదో రకంగా వెళ్ళాలని బయటికి బయలుదేరి చూస్తూ ఉండేసరికల్లా అతనికి ఏం కనపడింది, దూరంగా దివిటీలు కనపడుతుంది. ఏమనుకున్నాడు, తను చీకటి పడినా రాపోయేసరికి తన ఊరు వాళ్ళే దివిటీలు పుచ్చుకుని వస్తున్నారని భావించి ఉండండి అక్కడే ఉండండి, నేనే వస్తున్నానని కేకలు పెట్టాడు. అవి ఆగడల్లా ఇటువైపు ఇటాగే వస్తున్నాయి, మొత్తం గుంపంతా. ఏమిట్రా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ దివిటీల్లో ఒక దివిటి ఇట్ట కిందకు వచ్చినప్పుడు ఇతనికి కనపడింది, వాళ్ళెవ్వరూ తన ఊరి వాళ్ళు కాదు. మనుషులేనా? మనుషులు కూడా కాదు వాళ్ళు. ఒకళ్ళకి గొర్రె కాళ్ళు, గాడిద మొహము, విచిత్రంగా ఉన్నారు. ఒకడికి గాడిద కాళ్ళు, మనిషి మొహము, తలా ఒక మొహము, తలా ఒక కాళ్ళు, తలా ఒక షేపు, దివిటీలు పుచ్చుకుని మొత్తం గుంపంతా వచ్చేస్తుంది. అడెళ్ళిపోయాడేమో, ఇవేవో పిశాచాలు కనపడితే విరుచుకు తినేస్తాయేమో, ఏం చేస్తాయి, మళ్ళీ వెనక్కి పరిగెత్తాడు. బాగా వచ్చాడు ముందుకి. పాపం పరిగెత్తి ఏం చేశాడు, ఆ దేవదారు చెట్టు తొర్ర ఉంది చూడు, అందులో దాక్కున్నాడు. లోపలికి వచ్చి దాక్కునేసరికల్లా ఈ మొత్తం ఈ సమూహం అంతా దగ్గరకు వచ్చేసరికల్లా కట్టెలు వెలిగించండి, చల్లగా ఉంది, పోయి వెలిగించండి అని అందరు కేకలు పెడుతున్నారు. సరే అవి ఇవి వానలో పుల్లలు ఎట్టా ఉంటాయి,
అక్కడి నుంచి కట్టెల మోపు ఉంది పొడి కట్టెల మోపు కనపడుతోంది అని కొన్ని కేకలు వినిపించింది. అక్కడి నుంచి ఈ దివిటీలు పుచ్చుకొస్తున్నారుగా, ఇవన్నీ కట్టెల మోపు పెట్టి ఆ దివిటీలు వెలిగించారు. ఆ మోపు పెట్టి వెలిగించేసరి కల్లా ఆ కట్టెలు నావి అన్నాడు లోపల నుంచి ఈ కుడి చెంప. అనేసరికల్లా మనిషి 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 అన్నారు అందరూ. అన్నాక ఇతను ఆ దేవదారు దాంట్లో తొర్ర ఉందిగా, తొర్రలోంచి బయటకు వస్తే వాళ్ళందరూ చాలా ఆనందించారు వీడిని చూసి. మామూలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు, పిశాచాలుగా ఉన్నారు, కానీ అక్కడి నుంచి దగ్గరకు వచ్చి ఆహాహా ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఈ కణితి ఎంత బాగుంది అని. మొహం మీద వికృతంగా కనపడేది ఎంతో అందంగా ఉందనేసరికల్లా ఇతనికి చాలా సంతోషం వచ్చింది. ఇది అందంగా ఉండటం ఏమిటి, వికృతంగా ఉంది కదా. అక్కడి నుంచి వాళ్ళందరూ డాన్సులు చేయటం మొదలుపెట్టారు, సంగీతాలు పాడారు, డాన్సులు చేశారు. ఆ మంట చుట్టూతా తిరుగుతుంటే ఇక కుడి చెంప అన్నాడు, డ్యాన్స్ అయితే నాకు కూడా వచ్చు, మేము ఇట్లా చేస్తామని. కట్టెలు కొడుతున్నట్టుగా ఒకటి పాటలు పాడుతూ కట్టె కొడుతూ కట్టెలు కొట్టడం, తర్వాత వాటిని మూట కట్టడం, ఇట్లా నాజుగ్గా చిన్న నాట్యంలాగా చేస్తూ చూపించారు. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఎంత బాగుంది, నువ్వు ఎంత బాగా చేసావు, మాకు కూడా నేర్పించు అన్నారు. ఇంతలో తెల్లవారబోతోంది అని అందరు అరిచారు. ఆ డ్యాన్స్ చూసి సంతోషించినాయి, కానీ తెల్లారబోతుంటే రేపు మళ్ళీ వస్తానని చెప్పాడు ఇతను. నేను నేర్పిస్తానులే, రేపు వస్తానంటే నిన్ను మేము ఎలా నమ్ముతాం, రేపు నువ్వు రాపోతే అన్నారు. నువ్వు వస్తానని మీ వస్తువు ఏదైనా ఒకటి కుదువు పెట్టేళ్ళు మా దగ్గర అని అడిగితే వీటి రంపము తాడు తీసుకుందాం అన్నారు. అనేసరికల్లా వాళ్ళల్లో ఒకడన్నాడు, మనిషి మొహం ఉంది ఒకడికి, జంతు ఆకారం అంటే మనిషి మొహం. వాడన్నాడు, ఈ వస్తువుల కోసం వీడెందుకు వస్తాడు, ఈ వస్తువులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు, అందుకని ఇవి లేకపోయినా పర్వాలేదు, ఈ చెంప మీద కణితుందిగా అందమైన కణితి, ఇది తీసేసుకుందాం అని చెప్పేసి ఆ కణితి మీద చేయబెట్టి చిటుకు అని తీసేసింది. అది ఊడెళ్ళిపోయింది వాడి చేతిలోకి. రేపు నువ్వు వచ్చి నీ కణితిని నువ్వు తీసుకెళ్ళు, రేపు వచ్చి మాకు డ్యాన్స్ నేర్పించి కణితిని తీసుకెళ్ళు అని డ్యాన్సులు చేసుకుంటూ పోయారు. ఇతను సరే ఇంకా కట్టెలు ఇవేం లేవు, రంపము తందే గొడ్డలి ఆ తాడు చేత్తో పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతే అందరూ వీడి నుండి అతను ముట్టుకుని చూసుకున్నాడు. 2 చెంపలు నున్నగా ఉన్నాయి. ఇంతలావు ఇట్లా చేతికి చెంప మీద గడ్డగా తగిలేది పోయింది, నునుపు వచ్చేసింది, అది ఊడిపోయింది, పీకేసేయి అవి సింపుల్గా పుణికినాయి అంతే, ఇట్లా చిన్న వస్తువు తీసినట్టు తీసేసాయి. ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎడం చెప్పొచ్చి ఇంకా నిర్కాంతపోయాడు. ఊరిని నీకు ఎలా పోయింది కుడి చెంప ఇది అన్నాడు. అనేసరికల్లా కుడి చెంపకి అబద్ధాలు చెప్పే అలవాట్లేదు, జరిగినట్టుగా చెప్పేసరికల్లా వాడు ఎంతో సంతోషించి ఎడం చెప్ప, అయితే ఇవాళ నువ్వు వెళ్ళబోక, నేను వెళ్తా, మరి నేను కూడా పోగొట్టుకుంటాను నా కణితిని, ఎన్నేళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి మొహం మీద ఇది మూసుకుంటూ తిరుగుతున్నాము, ప్లీజ్ అని. అనేసరికల్లా కుడి చెంప అన్నాడు, అయ్యో వస్తానని చెప్పి రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారో రా, సరే ఇంకో రోజు వస్తానని చెప్పు వాళ్ళకి, ఇవాళ నేను వచ్చాను, రేపు కుడి చెంప వస్తాడని చెప్పు, నేనే చెప్పానని చెప్పన్నాడు. సరే ఇతను ఏం చేశాడు, ఎడం చెప్ప మర్నాడు ఎక్కడైతే ఇది ఉందో ఇక దేవదారు చెట్టు, అక్కడికి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి ఆ కట్టెలో తాడు పెట్టి కట్టి అక్కడ వాళ్ళు వెలిగించుకోవటానికి ఆ దేవదారు చెట్టు తొర్రలో కూర్చున్నాడు. రాత్రి 11 అయ్యేసరికి 10 అయ్యేసరికల్లా ఓహోం అనుకుంటూ ఇలా రకరకాల ముఖాలు రకరకాల కాళ్ళు చేతులు కలిగినటువంటి పిశాచాల గుంపు వచ్చేసరికల్లా వాళ్ళు వచ్చి ఈ కట్టెలు తీసి వెలిగించేసరికల్లా ఈ అబ్బాయి ఎడం చెప్పది లేచి పెట్టుకొచ్చాడు. వచ్చాడు కానీ వచ్చింది కుడి చెంప కాదు అని అందరూ గట్టిగా అరిచేసరికల్లా ఇతను అన్నాడు, కాదు నేను ఎడం చెంపని, కుడి చెంపని కాను, కుడి చెంప రేపు వస్తానని చెప్పాడు, మరి మీకు డ్యాన్స్ నేర్పిస్తానన్నట్టు అనేసరికి వాళ్ళు ఏమన్నారు, మాకు డ్యాన్స్ నేర్పిస్తానన్నాడు కుడి చెంప, రంపన్ డ్యాన్స్ చెప్తానన్నాడు. అంటే నేను చెప్తానని ఎడం చెంప కూడా డ్యాన్స్ చేసి చూపించాడు. ముందు రోజు రాత్రి కుడి చెంప ఒక డ్యాన్స్ చేశాడు, రంపంతో కోస్తున్నట్టు, గొడ్డలతో కొడుతున్నట్టు, తర్వాత దాన్ని మూడేస్తున్నట్టు, ఇట్లా చక్కగా వాడు సున్నితంగా చేస్తాడు డ్యాన్స్. వీడికి సున్నితం రాదు, ఆ డ్యాన్స్ వచ్చు. ఇప్పుడు కోలాటాలు అవి చూస్తామా, ఒక్కొక్కళ్ళు ఊరికే ఇలా కొడతారు, ఒక్కొక్కళ్ళు చక్కగా కదులుతారు. డాన్సుల్లో కూడా ఎవరు ఒకళ్ళకి గ్రేస్ ఉంటుంది. ఏ గ్రేసు లేని ఎడం చెంప డ్యాన్స్ చూసేసరికల్లా వాళ్ళ కొళ్ళు మండిపోయింది. వద్దు నువ్వు డ్యాన్స్ వద్దు, ఏమక్కర్లేదు మాకు, ఆ కుడి చెంప రాలేదు కదా, మాకు కోపం వచ్చిందని చెప్పు. వీడేమనుకుంటున్నాడు, ఎడం చెంప మీద పీకేస్తారని వీడు భావించాడు. కోపం వచ్చిందని చెప్పు, తను రాలేదు కదా, తన కణితిని తనకిచ్చేసామని చెప్పి వీడి కుడి చెంప మీద ఆ కణితిని అంటిచ్చేశారు.
బాగుంది. ముందు రోజు వాడి మొహం మీద పీకేశారా, అది వీడి మొహం మీద అంటించారు. అంటించి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు నిర్ఘాంతపడి 2 చెంపల మీద 2 కాయలు కవితలు వచ్చినాయి. పాపం. 2 గంటలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. వీడు ఊరుకుంటే ఒక రకంగా ఉండేది. అదే అదే అలా కాకుండా ఇట్లా కుడి చెంప బదులు వెసులుబాటు పొందాలని కోరుకునేసరికి 2 చెంపల మీద 2 కణితులు వచ్చినాయి. కుడి చెంపకి మళ్ళీ కణితి పుట్టలేదు, వీడి కణితులు ఓడలేదు. కథ కంటికి మనం ఇంటికి. బాగుంది కణితులు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.